హలో అండి అందరికీ. పచ్చి చింతకాయలతో పచ్చడి కోసం ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇక్కడైతే చింతకాయలని 200 గ్రాముల చింతకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ధనియాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొన్ని మెంతులు, నువ్వులు, పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసినట్లయితే పేలుతాయి, లేదంటే ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు, ఆనియన్, టమాటో ఒకటి, 2 టమాటాలైనా పడతాయి ఈ పచ్చడి కోసం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే చింతకాయలను మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం పసుపు, గల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా సీడ్స్ ఉంటాయి కదా ఈనెలు, అవి తీసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే పచ్చడి చేదుగా అవుతుంది. చింతకాయలను కూడా కొంచెం సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈజీ అవుతుంది. చింతకాయ మిక్సీ పట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పోపు గింజలు, టమాటా కూడా మిక్సీ పట్టుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే కొంచెం పసుపు, గల్లుప్పు, కొంచెం మునగాకు పొడి వేసుకున్నాను. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు, మిక్సీ పట్టుకొని ఉంచుకున్న చింత తొక్కు కూడా వేసుకోవాలి. కలిపి మొత్తం మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచినట్లయితే నోరూరించే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. పచ్చి చింతకాయలతో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.